గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఫాలోయింగ్ పర్టికులర్స్ ప్రిపేర్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అని చెప్పి మనకి ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఇందులో January 1st అండ్ December 31st 2 బ్యాలెన్సెస్ ఇచ్చారు. ఇది ఇంకొక రకమైనటువంటి ప్రాబ్లం. మీకు ఇప్పటివరకు 2 yearsకి సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మీకు 2 పర్టికులర్ డేట్స్కి సంబంధించినటువంటి బ్యాలెన్స్లు ఇచ్చారు. మీరు అబ్జర్వ్ చేస్తే January 1st అంటే ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఇవన్నీ కూడా, December 31st అంటే క్లోజింగ్ బ్యాలెన్సెస్. January 1st బ్యాలెన్సెస్ ప్రీవియస్ ఇయర్ 31స్ట్కి క్లోజింగ్ బ్యాలెన్స్ అవుతుంది కదా. మీ ఇక్కడ పర్టికులర్గా ఇయర్స్ మెన్షన్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఇలా ఇయర్స్ మెన్షన్ చేయకుండా కూడా కొన్ని సందర్భాల్లో ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఎలా చేయాలనేది మనం ఈ ప్రాబ్లంలో నేర్చుకోవాలి. January 1st అనేది ప్రీవియస్ ఇయర్కి సంబంధించింది. ప్రీవియస్ ఇయర్ బ్యాలెన్సెస్ అవన్నీ కూడా, ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా January 1st అంటే ప్రీవియస్ ఇయర్ 31st బ్యాలెన్సెస్ January 1స్ట్కి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అవుతాయి. అలాగే December 31st బ్యాలెన్స్ అంటే నెక్స్ట్ ఇయర్ బ్యాలెన్సెస్ ఇవన్నీ కూడా, ఇవి క్లోజింగ్ బ్యాలెన్సెస్. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2006, 2007 ఇచ్చాము ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో. ఇప్పుడు January 1st అనేది 2006 బ్యాలెన్స్ కింద తీసుకుంటాము. ఈ December 31st అనేది 2007 బ్యాలెన్స్ కింద తీసుకోవచ్చు. 2006లో December 31st అన్నా, 2007లో January 1st అన్నా బ్యాలెన్సెస్ ఒకటే ఉంటాయి. క్లోజింగ్ బ్యాలెన్సే 2006 క్లోజింగ్ బ్యాలెన్స్ 2007కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది కదా. సో అది January 1st. ఈ December 31st అనేది ఏంటంటే ఆ ఇయర్ ఎండింగ్ బ్యాలెన్సెస్. ఓకే, సేమ్ ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఎలా చేసామో అలాగే చేస్తాం. ఇది కూడా మనకి స్పెషల్గా పర్టికులర్స్ ఏమి ఇచ్చారంటే, డ్రాయింగ్స్ బై ది ప్రొప్రైటర్స్ ఫర్ పర్సనల్ యూస్ అమౌంట్ వచ్చి 13,000 డ్రాయింగ్స్ ఉన్నాయి. అలాగే ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ స్టూడెంట్ 13,500 ఆన్ January 1st అంటే ఇది ఓపెనింగ్ మిషనరీ డిప్రిసియేషన్ అకౌంట్. అండ్ అట్ 18,000 ఆన్ 31st అంటే ఇది డిప్రిసియేషన్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఓకే, ఇప్పుడు ఆన్సర్లోకి వెళ్దాం. ఎప్పటిలాగానే మనం షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ని ప్రిపేర్ చేసుకుంటాం. మనకి ప్రాబ్లంలో ఇచ్చినటువంటి కరెంట్ అసెట్స్ ఏంటి అంటే క్యాష్, డెబిటార్స్, స్టాక్, ఈ మూడు కూడా కరెంట్ అసెట్స్లోకి వస్తాయి. కరెంట్ లయబిలిటీస్ ఏంటంటే క్రెడిటార్స్ ఒకటే కరెంట్ లయబిలిటీ ఉంది, ఇంకేవి కూడా కరెంట్ లయబిలిటీస్ లేవు. సో వీటిని మాత్రమే కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ కింద చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్లో తీసుకున్నాం. సేమ్ January 1st, December 31st అని వేసుకున్నాం. ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. క్యాష్, కరెంట్ అసెట్స్ క్యాష్ వాల్యూస్ వేసుకున్నాం. ఇందులో ఇంక్రీజ్ ఉందా డిక్రీజ్ ఉందా అంటే డిక్రీజ్ ఉంది 200, సో డిక్రీజ్లో వేసుకున్నాం. డెబిటార్స్లో ఇంక్రీజ్ ఉంది. 17,500కి 19,200కి డిఫరెన్స్ ఎంత? 1,700 ఇంక్రీజ్ అయింది డెబిటార్స్, సో ఇంక్రీజ్లో వేసుకున్నాం. నెక్స్ట్ స్టాక్ 12,500 ఉంది January 1st, December 31st వచ్చేసరికి 11,000 అవుతుంది, అంటే 1,500 ఇది డిక్రీజ్ అయింది. ఈ కరెంట్ అసెట్స్కి సంబంధించి టోటల్స్ చేసుకున్నాం. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్ మనకి 18,000 January 1స్ట్కి ఇచ్చారు, 20,500 December 31స్ట్కి ఇవ్వడం జరిగింది. ఈ రెండింటికి మరి డిఫరెన్స్ ఎంత అంటే 2,500 ఇంక్రీజ్ అయింది. కరెంట్ లయబిలిటీ ఇంక్రీజ్ అయితే వర్కింగ్ క్యాపిటల్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి డిక్రీజ్లో వేసుకున్నాం, టోటల్స్ చేసుకున్నాం. నెక్స్ట్ చూడండి, ఈ January 1st కరెంట్ అసెట్స్ని కరెంట్ లయబిలిటీస్లోంచి లెస్ చేయండి, 14,000 వచ్చింది. అలాగే December 31st కరెంట్ అసెట్స్ 32,000, టోటల్ కరెంట్ అసెట్స్ 32,000 నుంచి కరెంట్ లయబిలిటీస్ 20,500 టోటల్ లెస్ చేస్తే 11,500 వచ్చింది. సో ఇది వర్కింగ్ క్యాపిటల్. కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ ఈక్వల్స్ టు వర్కింగ్ క్యాపిటల్. కాబట్టి ఈ వర్కింగ్ క్యాపిటల్
జనవరి 1కి 14,000 ఉండేది, డిసెంబర్ 31కి వచ్చేసరికి 11,500 అయింది. అంటే ఎంత డిక్రీజ్ అయింది వర్కింగ్ క్యాపిటల్ అంటే 2,500 డిక్రీజ్ అయింది. సో ఆ డిఫరెన్స్ వేసుకుని టోటల్స్ చేసుకోవాలి. టోటల్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లోకి వెళ్ళాలి. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడానికంటే ముందు మనం మిషనరీ అకౌంట్ని, క్యాపిటల్ అకౌంట్ని, ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఈ మూడు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ మిషనరీ అకౌంట్ వేసుకుందాం. మిషనరీ అకౌంట్లో మనకి మిషనరీ ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్నాయి చూడండి. మిషనరీ ఓపెనింగ్ బ్యాలెన్స్ 40,000, క్లోజింగ్ బ్యాలెన్స్ 43,000. అవి రెండు కూడా మిషనరీ అకౌంట్లో వేసేసుకున్నాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ 40,000, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, నెక్స్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 43,000 రెండు వేసేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే మీకు కింద ఎడిషనల్ ఇన్ఫర్మేషన్లో డిప్రిసియేషను జనవరి 1 డిప్రిసియేషన్ ఎంత, అలాగే 31 డిసెంబర్ డిప్రిసియేషన్ ఎంత, ఈ రెండు కూడా ఇవ్వడం జరిగింది ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్లో. డిప్రిసియేషను మిషనరీ అండ్ డిప్రిసియేషన్ వచ్చేసరికి జనవరి 1 ఓపెనింగ్ బ్యాలెన్స్ 13,500 ఉంది, అలాగే డిసెంబర్ 31 క్లోజింగ్ బ్యాలెన్స్ 18,000 ఉంది. ఇక్కడ పర్టికులర్గా ఈ ఇయర్లో వచ్చిన డిప్రిసియేషన్ ఎంత అనేది తెలుసుకోవాలంటే మనం క్లోజింగ్ బ్యాలెన్స్లోంచి ఓపెనింగ్ బ్యాలెన్స్ లెస్ చేసామనుకోండి, పర్టికులర్గా ఈ ఇయర్లో అరేంజ్ చేసినటువంటి డిప్రిసియేషన్ ఎంత అనేది తెలుస్తుంది. సో మనం ఇక్కడ అదే చేసాం. క్లోజింగ్ బ్యాలెన్స్ 18,000లోంచి ఓపెనింగ్ బ్యాలెన్స్ 13,500 లెస్ చేస్తే 4,500 అనేది పర్టికులర్గా ఈ ఇయర్లో అరేంజ్ చేసినటువంటి డిప్రిసియేషన్. ప్రాఫిట్స్ మీద మనం మిషనరీ కోసం అరేంజ్ చేసిన డిప్రిసియేషన్ అది 4,500. సో ఇప్పుడు బ్యాలెన్స్ మనం చూస్తే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది 47,500. సో బ్యాలెన్సింగ్ ఫిగరు ఎంత అంటే డిఫరెన్స్ 7,500. అది ఏమవుతుందంటే డెబిట్ సైడ్ వచ్చింది అంటే దాని అర్థం పర్చేస్ చేసాం, మిషనరీని పర్చేస్ చేసాము. యాక్చువల్లీ 40,000 ఉన్నటువంటి మిషనరీకి నెక్స్ట్ ఇయర్ ఆ ఇయర్లో 7,500 రూపీస్ పర్చేస్ చేసాం. అప్పుడు యాక్చువల్ వాల్యూ ఎంత అవుతుంది, 47,500 అవుతుంది. కానీ మనకి ఎంత చూపించామంటే 43,000 చూపించాం. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, మిషనరీ యాక్చువల్గా జనవరి 1న 40,000 ఉంది. మళ్ళీ ఏం చేసాం మనం అంటే ఒక 7,500 పెట్టి ఎక్స్ట్రా మిషనరీని పర్చేస్ చేసాం. అప్పుడు మిషనరీ యొక్క బ్యాలెన్స్ ఎంత ఉండాలి, 47,500 ఉండాలి. ఈ 47,500లోనూ ఆ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత అరేంజ్ చేసామంటే 4,500 అరేంజ్ చేసాం. సో మిషనరీ బ్యాలెన్స్లోంచి ఆ ఇయర్ డిప్రిసియేషన్ లెస్ చేస్తే ఎంత వస్తుంది, 43,000 వస్తుంది. అది ఆ ఇయర్ ఎండింగ్కి మిషనరీ యొక్క వాల్యూ. అందుకే ఆ ఇయర్ ఎండింగ్లో మిషనరీ వాల్యూ 43,000 చూపించారు మీకు. ఓకే, క్లియర్? అంటే డిప్రిసియేషన్ పోను పర్చేస్ చేసినటువంటి మిషనరీని యాడ్ చేయగా డిప్రిసియేషన్ పోను రిమైనింగ్ బ్యాలెన్సు మిషనరీ అకౌంట్లో చూపించాం. అది ఎంత అంటే 43,000. అది డిసెంబర్ 31కి మనం బ్యాలెన్స్లో మీకు ఇవ్వడం జరిగింది. ఆ 43,000 అలా వచ్చింది. ఈ విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం డిప్రిసియేషన్ని ఎంత వచ్చింది ఆ ఇయర్ అనేది క్యాలిక్యులేట్ చేసి మిషనరీ అకౌంట్ ప్రిపేర్ చేస్తేనే మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్లో ఎంత పర్చేస్ చేసాం మిషనరీని అనేది తెలుస్తుంది. సో అందుకోసం ఈ మిషనరీ అకౌంట్ని ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్లో డ్రాయింగ్స్ ఇచ్చారు. యాక్చువల్లీ క్యాపిటల్ వచ్చేసరికి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంతో ఒకసారి చూద్దాం. క్యాపిటల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చి 74,000, క్లోజింగ్ బ్యాలెన్స్ 74,500. అంటే ఇంక్రీజ్ 500 అని వేసేసుకోకూడదు. డ్రాయింగ్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఒకవేళ డ్రాయింగ్స్ లేవనుకోండి
అప్పుడు క్యాపిటల్ ఇంక్రీజ్ 500 అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఏముంది, మనకి డ్రాయింగ్స్ ఉన్నాయి. సో క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేసాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ 74,000 వేసాము. క్లోజింగ్ బ్యాలెన్స్ 74,500 వేసాము. నెక్స్ట్ ఏంటి, డ్రాయింగ్స్. 2 డ్రాయింగ్స్ అని చెప్పి 13,000 క్యాపిటల్ అకౌంట్లోకి వస్తాయి. అంటే మూలధనం తగ్గుతుంది. దాని అర్థం ఏంటంటే, మనం సొంత వాడకాలు చేసామనుకోండి, ప్రొపరేటర్ సొంతానికి వాడేసుకున్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా దాని యొక్క క్యాపిటల్ వాల్యూ తగ్గుతుంది. సో డెబిట్ సైడ్ 2 డ్రాయింగ్స్ 13,000 వేసుకున్నాం. 13,000 డ్రాయింగ్స్ ఉన్నాయి. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత వచ్చింది అంటే మనకి 13,500 వచ్చింది. ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏంటి అంటే, క్యాపిటల్ అకౌంట్లో వచ్చేటువంటి బ్యాలెన్సింగ్ ఫిగర్ ప్రాఫిట్ అవుతుంది. అంటే ప్రాఫిట్ 13,500లో 13,000 అతను డ్రాయింగ్స్ యూజ్ చేసుకున్నాడు. అందుకే మనకి క్యాపిటల్ అకౌంట్లో ఓన్లీ 500 ఇంక్రీజ్ కనిపించింది. దాని అర్థం అది. సో అంటే ఆ ఇయర్లో వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత అంటే 13,500. యాక్చువల్గా ఈ ప్రాఫిట్తో పాటు మనకి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ కూడా అవసరం. సో ఈ క్యాపిటల్ అకౌంట్ అర్థమైతే నెక్స్ట్ మనం ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్కి వెళ్ళాలి. ప్రాఫిట్ ఎలా వచ్చింది, బ్యాలెన్సింగ్ ఫిగర్ ప్రాఫిట్ అవుతుంది క్యాపిటల్ అకౌంట్లో. నెక్స్ట్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్కి వచ్చేసరికి ప్రాఫిట్ ఆల్రెడీ మనకి ఎంత వచ్చింది, క్యాపిటల్ అకౌంట్లో 13,500 వచ్చింది. దీనికి డిప్రిసియేషన్ యాడ్ చేయాలి 4,500. అప్పుడు మనకి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ వస్తుంది. అంటే ఆ ఇయర్లో మనం చేసినటువంటి ఆపరేషన్స్, ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకు వచ్చినటువంటి ఫండ్ ఎంత అంటే 18,000. ఈ 18,000లో 4,500 ఏమో డిప్రిసియేషన్గా మనం అరేంజ్ చేసాము, 13,500 ఏమో ప్రాఫిట్ వచ్చింది. ఇది ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ వచ్చేసాయి కాబట్టి మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ని ప్రిపేర్ చేసుకోవడం ఈజీ. సోర్సెస్, అప్లికేషన్స్ వేసేసుకున్నాం. బ్యాంక్ లోన్ రైజ్ అయింది. ఎంత రైజ్ అయింది అంటే 7,500. ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ రెండు తీసుకోవాలి. క్లోజింగ్ బ్యాలెన్స్లోంచి ఓపెనింగ్ బ్యాలెన్స్ లెస్ చేయండి. అప్పుడు ఎంత పెరిగిందో తెలుస్తుంది మనకి. 7,500 పెరిగింది అంటే సోర్సెస్ పెరిగాయి ఆర్గనైజేషన్లో. అలాగే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ 18,000 మనం ఇంతకు ముందు చేసాం కదా, అది వేసుకున్నాం. అలాగే వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అయితే అప్లికేషన్స్లో వేసుకుంటాం. బట్ వర్కింగ్ క్యాపిటల్ డిక్రీజ్ అయింది కాబట్టి ఎటువైపున వేసుకోవాలి, సోర్సెస్ సైడ్ వేసుకోవాలి. వర్కింగ్ క్యాపిటల్ డిక్రీజ్ అయితే సోర్సెస్ సైడ్ వేసుకోవాలి. సో 2,500 ఇవి సోర్సెస్. ఇంకా అప్లికేషన్స్కి వచ్చేసరికి ల్యాండ్ వాల్యూ పెరిగింది. ఎంత పెరిగిందంటే 5,000 పెరిగింది. ఓపెనింగ్ బ్యాలెన్స్ 10,000, క్లోజింగ్ బ్యాలెన్స్ 15,000. క్లోజింగ్ బ్యాలెన్స్ నుంచి ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం లెస్ చేస్తే 5,000 ఇంక్రీజ్ అయింది. దట్ ఈస్ కాల్డ్ పర్చేస్ ఆఫ్ ల్యాండ్. నెక్స్ట్ పర్చేస్ ఆఫ్ బిల్డింగ్స్ వాల్యూ కూడా సేమ్. క్లోజింగ్ బ్యాలెన్స్లోంచి ఓపెనింగ్ బ్యాలెన్స్ లెస్ చేస్తే 2,500 ఇంక్రీజ్ అయింది. దట్ ఈస్ కాల్డ్ పర్చేస్ ఆఫ్ బిల్డింగ్స్. నెక్స్ట్ మిషనరీ గుర్తుపెట్టుకోండి. పర్చేస్ ఆఫ్ మిషనరీ ఎంత అది వెయ్యాలి, 7,500. అంతేగాని మిషనరీలో వచ్చిన డిఫరెన్స్ వేయకూడదు. మనం మిషనరీ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు పర్చేస్ ఆఫ్ మిషనరీ వచ్చిన చూడండి 7,500, అది వేసుకోవాలి. నెక్స్ట్ డ్రాయింగ్స్ కూడా యూసేజే కదా, సో అవి కూడా అప్లికేషన్స్లోకి వస్తాయి 13,000. సో ఇప్పుడు మనకి సోర్సెస్, అప్లికేషన్స్ రెండు కూడా టాలీ అయ్యాయి. ఇది ఫండ్స్లో స్టేట్మెంట్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ.